దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 7వ వారం మంగళవారం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పఠనం మార్కు సువార్త 9వ అధ్యాయము 30వ వచనం నుండి 37వ వచనం వరకు. ధ్యానాంశం యేసు మరణ పునరుత్థానముల ప్రస్తావన. ముందుగా మార్కు సువార్త 9వ అధ్యాయము 31వ వచనము ఆలకించుదాం. మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును. ధ్యానం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో యేసు ప్రభువు తన మరణ పునరుత్థానములను గురించి ప్రస్తావించుచున్నాడు. ఈ సువిశేష పఠనం యొక్క నేపథ్యం ఏమిటంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి గలిలయ ప్రాంతంలో ప్రయాణిస్తూ తన మరణము పునరుత్థానము గురించి రెండవసారి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇది తన ప్రేషిత కార్యంలో ప్రధాన భాగం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకమునకు వచ్చినదే అందులకు, తన శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా ఈ లోకమును రక్షించుటకు వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు తన శ్రమల గురించి ప్రస్తావించాడో, ఆయన శిష్యులు ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు చెప్పినటువంటి ఆ విషయంపై వారు దృష్టి పెట్టక, ధ్యానించక, వారు ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉన్నారు. యేసు మాటలను వారు గ్రహించలేకపోయారు. శిష్యులు ఒకరితో ఒకరు దేని గురించి వాదన చేస్తూ ఉన్నారు? యేసు ప్రభువు కఫర్నాములోని ఒక ఇంట ప్రవేశించినప్పుడు శిష్యులు మార్గములో దేని గురించి వాదించుకొనుచున్నారు అని యేసు ప్రభువు వారిని ప్రశ్నించాడు. వారు తమలో ఎవడు గొప్పవాడని మార్గములో ఒకరితో ఒకరు తర్కించుకొనుచున్నాము అని చెప్పలేక సిగ్గుతో మౌనంగా ఉండిపోయారు. అది గ్రహించినటువంటి ప్రభువు కూర్చొని తన 12 మంది ప్రియమైన శిష్యులను తన దగ్గరకు పిలుచుకొని వారికి ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, ఎవడు మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరకు సేవకుడిగా ఉండవలెను అని ప్రభు బోధించాడు. అంతేకాకుండా ఒక చిన్న పిల్లవాడిని తీసుకొని వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరించినవాడు అగును, నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని పలికాడు. ఈ విధంగా ఈ బోధన ద్వారా యేసు ప్రభు తన శిష్యులకు తెలియజేయుచున్న అంశం ఏమిటంటే, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, లేదా ఈరోజు మనము క్రీస్తును అనుసరిస్తున్నటువంటి మనము, క్రీస్తు బిడ్డలమైనటువంటి మనము వినయముతో జీవించాలి, వినయముతో ఉండాలి, మరియు ఇతరులకు సేవ చేయాలి అన్నటువంటి విషయాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనము నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే, యేసు ప్రభు తన శిష్యులకు తన మరణము మరియు పునరుత్థానం గురించి పదే పదే చెప్పినప్పటికీ వారు దానిని అర్థం చేసుకోలేకపోవటం ద్వారా మానవ బలహీనతను వెల్లడి చేయబడింది. అలాగే శిష్యులు తమలో ఎవరు గొప్ప అనే అహంకారపూరితమైన వాదనకు దిగడము మానవుల యొక్క స్వార్థాన్ని ఇది చూపెడుతూ ఉంది. మనము కూడా మన అనుదిన జీవితంలో ఇలాగే అనేకసార్లు జీవిస్తూ ఉంటాము. మన బలహీనతల వల్ల స్వార్థంతో జీవిస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతూ ఉంటాం. దేవుడు తన సందేశాన్ని మనకి ఎల్లప్పుడూ అనేక వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా మన అనుదిన జీవితంలో మనకి తెలియజేస్తూనే ఉంటాడు. కానీ మన అహంకారము, స్వార్థపూరితమైనటువంటి భావంతో ఉండటం వలన దేవుని యొక్క వాక్యాన్ని, సందేశాన్ని మనం ఆలకించలేకపోతూ ఉన్నాం. మన దృష్టి ఎప్పుడు కూడా ఈ లోకంలో మనం ఏది సాధించాలి, ఎంత సాధించాలి, అధికారము, శక్తి, బలము కొరకమే మనం ఎక్కువసార్లు ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు మనందరం కూడా వినయముతో మరియు సేవాపూరిత భావముతో జీవించాలి అని కోరుతూ ఉన్నారు. శిష్యులకు వినయము, సేవ మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను బోధించినట్లే ఈరోజు ప్రభువు నీతో, నాతో మన అనుదిన జీవితంలో కూడా వినయము కలిగి, సేవాభావము కలిగి, ప్రేమ భావముతో మనము జీవించాలి అని ప్రభు కోరుతూ ఉన్నారు.
నిజమైన గొప్పతనం ఇతరులకు సేవ చేయటంలో ఉందని, అంతేకాని అధికారంలో లేదా హోదాలో లేదని యేసు ప్రభు స్పష్టం చేస్తూ ఉన్నారు. అలాగే చిన్న బిడ్డలను స్వీకరించడం ద్వారా యేసు ప్రభు సమాజంలో అట్టడుగున ఉన్న వారి పట్ల తన ప్రత్యేక శ్రద్ధను మరియు వారి యొక్క విలువను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా పేదవారిని, అనగా ద్రొక్కబడిన వారిని, సమాజం నుండి వెలివేయబడిన వారిని మనం ఆదరించాలి. మనకు తోచిన విధంగా వారికి సహాయం చేయాలి. మనము కూడా క్రీస్తు అనుచరులుగా వినయము, సేవాభావము, ప్రేమతో జీవించాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.